ఎస్టీఎస్ సబ్బు వాడుతూ నురుగుతో పాటు కారు కూడా వస్తుందని సత్యనారాయణ గారు నిరూపించారు. ఒకవేళ సత్యనారాయణ గారు గట్టి క్లాస్ చూద్దామా? ఓకే, ఇక కార్ ఇంటిగ్రేషన్కి సంబంధించి మరి సుధాకర్ గారిని ఆయన యొక్క 2 మాటల్లో ఆలోచిద్దాం. సుధాకర్ గారిని ఇన్వైట్ చేద్దాం. సత్యనారాయణ గారికి ఒక్కసారి విగ్రహం ఒక్కలో సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక సిస్టమ్ నమ్మి బిజినెస్లో పనిచేస్తే ఖచ్చితంగా కార్ వస్తుందని బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్న సత్యనారాయణ గారికి ఒక్కసారి జోరుగా క్లాప్స్. ఇప్పుడు సత్యనారాయణ గారికి ఉందా, మీకు కూడా ఉంది? మీకు కూడా ఉంది. నిత్యావసర వస్తువులు మార్చుకుంటే వెస్టేజ్లో లైఫ్ చేంజ్ అవుతుంది. బయట మార్చుకుంటే లైఫ్ చేంజ్ అవ్వలే కదన్నాను ఎసాను. మన నిత్యావసర వస్తువులు మార్చుకుని వాడి కొంతమందికి తెలియజేస్తే సార్ కార్ వచ్చింది, మీరు కూడా నిత్యావసర వస్తువులు మార్చుకుని మీరు కూడా కొంతమందికి షేర్ చేయగలిగితే ఈ బిజినెస్లో మీరు కూడా కార్ తీసుకోవాలి. ఈ కార్ ఈవెంట్కి వచ్చిన మీరందరూ త్వరలో కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్కి ఒకసారి హార్ట్లీ కంగ్రాచులేషన్. మరొకసారి గట్టిగా జోరుగా క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ కార్ కాదు, మీరు ఈ కార్తో కూడా 100 కార్లు రావాలి మీ టీంలో. ఎన్ని 100 కార్లు రావాలి. త్వరలో మీరు BMW కొనాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈశ్వర్ సార్ని 2 నిమిషాల మాట్లాడుతూ కూర్చున్నాను. గుడ్ మార్నింగ్. అంటే మీ ఎవరికి కారు రావు, సింపుల్ అండి. లక్ష్మీదేవి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ సాధారణంగా ఇప్పుడు నేను కారు కొన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చూపించడానికి వెళ్ళాను. చూపించడానికి వెళ్తే వాళ్ళందరూ కారు కొనేసాడు రా అని ఎడుతున్నారు. నేను వాళ్ళు చూసి బాధపడ్డాను. ఎందుకు తెలుసా? ఒరే బాబు, నన్ను చూసి ఏడకండి రా, ఎందుకంటే నన్ను చూసి ఏడుతున్నారంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఉన్న కారు చూసి మీరు ఏడుతున్నారంటే లక్ష్మీదేవిని చూసి మీరు ఏడుతున్నారు. అదే కనుక నన్ను చూసి మీరు సంతోషపడితే లక్ష్మీదేవిని చూసి సంతోషపడినట్టు అవుద్ది. అప్పుడు లక్ష్మీదేవి అనుకుంటుందంట, వీడి దగ్గర ఉంటేనే వీడి దగ్గర కూడా నేను వెళ్ళాలి అని అనుకుంటుందంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మీ అందరికీ కారు రావాలంటే సత్యనారాయణ గారు కారు కొన్నారు కాబట్టి మీరు అందరూ సంతోషపడాలి. ఇప్పుడు చెప్పండి. గుడ్ మార్నింగ్. సూపర్. మీ అందరికీ కూడా కారు వస్తాయని నమ్మకాన్ని కలిగించారు. రైట్. ఏమండి, ఈ భూ ప్రపంచం మీద చదువుతో సంబంధం లేకుండా, అందంతో సంబంధం లేకుండా, తెలివితేటలతో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈరోజు కేవలం ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు సత్యనారాయణ గారు ఒక ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఏం చెప్పారంటే, మా అబ్బాయి 2వ తరగతి చదువుకున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే ఆడుకోవడానికి వెళ్ళేవాడు. ఆడుకోవడానికి వెళ్ళడం వల్ల 14వ సంవత్సరం నుంచి బాధ్యతలోకి ఎంటర్ అయ్యి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, కానీ జీవితంలో ఏమి సాధించలేకపోయారు. వెస్టేజ్ అనే ఒక అవకాశం తీసుకొని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. 1 ఇయర్ నిలబడితే ఈ రోజు స్విఫ్ట్ డిజైర్ కారు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చింది. మరి సక్సెస్ సాధించినట్టే కదా. ఎస్, ఈ రోజు సత్యనారాయణ గారు ఎవరైతే షాపులు చేంజ్ చేసుకొని వెస్టేజ్ లో 1 ఇయర్ నిలబడితే మీకు కూడా కారు వస్తుంది, మీ ఇంట్లో కూడా కారు ఉంటుంది, మీ ఇంట్లో కూడా లక్ష ఉంటుంది, మీ పిల్లలు కూడా లగ్జరియస్ లైఫ్ లో అడుగు పెడతారు అని చెప్పడానికి ఈరోజు సత్యనారాయణ గారికి మన అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ గట్టిగా చెప్పలు కొట్టి మీ అందరూ కూడా రానున్న కాలంలో కారు కొనుక్కోవాలని సత్యనారాయణ గారు ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం వెళ్తున్నాను. ఓకే, తీసారా? సార్చాలండి. రైట్ సార్.